ధ్యాసను భగవంతుడు నాకు కనెక్షన్ ఇస్తాడు. ఇంకో విషయం పెడుతున్నాను. మా అబ్బాయి, నాకు 2 పిల్లలు. మా పాప, నాన్న నువ్వు ఏం చేయాలనుకుంటున్నాను? నాన్న ఎంసీఏ చేశాను, సాఫ్ట్వేర్ కదా. ఆడపిల్లలు సాఫ్ట్వేర్ వద్దమ్మా, నా మాట నువ్వు 9 గంటలకు 10 గంటలకు వస్తావు, ఆయన 12 గంటలకు వస్తే లేసి భోజనం పెట్టమంటాడు. అప్పుడు నేను చేయలేదు, అలసిపోడాను అని అంటాను. అప్పుడు నాడాయి. అందుకని బ్యాంక్ కోచింగ్ ఇప్పిస్తానమ్మా. 1.5 రోజు ఆలోచించింది, నేను తీసుకుపోయి వదిలిపెట్టాను. అంటే నాన్నది వదిలిపెట్టాను. ఈపీఎఫ్లో జాబ్ పెట్టుకుని వచ్చింది. బాబా ఇచ్చాడు. మొన్న ఇటీవల మా అబ్బాయి యూఎస్ఏ పోవాలన్నాడు. పోవాలన్నప్పుడు నేను ఒక్కడే పోయేదానికి లేదు, పోతే అందరూ వెళ్ళాలి, లేకపోతే పోనీ నేను అన్నా. సరే, అప్పుడు మేలో 2వ సోమవారం షిరిడీ పోతున్నాం. నేను షిరిడీలో ఉంటున్నాను, అప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు, మీరందరూ బయలుదేరుతున్నారంటే నాకు ఫోన్ వస్తుందని చెప్పాను. కరెక్ట్గా నేను షిరిడీలో ఉన్నాను, ఫోన్ వచ్చింది. నాన్న, నేను మీ కోడలు మనవాళ్ళు నలుగురం షిరిడీలో యూఎస్ఏ కాకుండా. చూడండి ఎంత కరుణామయుడు, మన భుజం తడుతున్నాడు. ఆ భుజం ఎందులో తట్టి ఏదో అనుకుంటున్నాం, ఇట్లా ఎన్నో. కానీ నేను గురించి చెప్పుకుంటే అది ఏమవుతుందంటే పొగుడుకున్నట్టుంటుంది. కానీ అది పొగుడుకోవడం రియల్. మా ఏరియాలో ఎవరికి వచ్చి ఎక్కడికి వచ్చి అడిగినా కూడా ఆ విషయాలు జరుగుతున్న చెప్తాను అన్నమాట. ఎందువల్ల అంటే ఇంకొకటి చెప్తున్నాను. అమెరికాలో కోటాయి నాయుడు సిడీలో ఫిబ్రవరి 1 వస్తుంటే ఆపరేషన్ అయిపోయింది. అయిపోతే 3 సార్లు అయింది. నాకు లెటర్ వచ్చింది. అప్పుడు ఇట్లా సత్యనారాయణ గారిని లెటర్ రాశారు. అమ్మాయికి ఈ విధంగా ఉంది, ఇట్లా నేను కురుస్తాను వ్యాపారం, బాబా విభూతి అవి పంపించాను. జనవరి 31 అర్ధరాత్రి 12:05 విభూతి వేసి ఆ వ్యాపారం చేసి ఇవ్వండి పట్టేసింది. మగపిల్లడు పుట్టాడు. అదే కాదు, మళ్ళా బెంగళూరులో ఒక అమ్మాయి 8 సంవత్సరాలు 16 లక్షలు ఖర్చు పెట్టారు కోయంబత్తూరు హాస్పిటల్లో, పిల్లలు పుట్టరన్నారు. అట్లా తీసుకొచ్చాడు కురిస్తాను వ్యాపారంతో, మగపిల్లడు పుట్టాడు. ఇట్లా ఎంతమందో బిడ్డలు బాబా వారు కురిస్తాను ఒక వ్యాపారంతో పిల్లలు పుట్టారు. అడ్రస్ నాకా ఉన్నాయి. బాబా దేవుడు ఎలా అయ్యాడనేది ఇదే నిదర్శనం. అంటే నా గుర్తిపాటు ఫలితాన్ని చెప్తున్నాను. అంటే ఇక్కడంతా తల పండిన వాడు ఉన్నారు, కానీ నేను వయసున్న చాలా చిన్నవాడు. 8వ తరగతి. మా ట్రస్ట్ సభ్యులు కలిచెట్టి భాస్కర్ రెడ్డి గారు, రావూరి వెంకటేశ్వర గారు, పెళ్ళూరు కోటేశ్వర రెడ్డి గారు, కొండూరు వెంకటరామారెడ్డి గారు, నవకోటి గారు, బల్వ సుధాకర్ స్వామి, ఆవుల సుబ్బయ్య గారు, పండగ సాయి గారు, బాబురావు గారు, గిరిధర్ రెడ్డి గారు, నవీన్, ఇట్లా నవకోటి గారు, అందరూ కూడా ఎంతమందో ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. అందరూ వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తారు అన్నమాట. ఎంత ఉన్నతమైన భావాలు కలవాళ్ళు అంటే సార్ చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినప్పుడు ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు ఏ విధంగా చేస్తారో, కానీ టైం రాదు. ఇప్పుడు రేపు 2వ ముద్రణకి మా ట్రస్ట్ తరఫున 10,000 రూపాయలు అందజేస్తున్నాం. చంద్రాచార్య వారు, సుబ్బరాయుడు గారు మా ట్రస్ట్లో నెల్లూరు, వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ప్రోగ్రామ్ నడుతూనే ఉంటారన్నమాట. వాళ్ళకి మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.